అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 23వ భాగం. రచయిత స్వర్ణ గారు. డాక్టర్ చెకప్ తర్వాత తన చేదు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ తెలియకుండానే పడుకుంది చిన్ని. అలా పడుకున్న తను మధ్యాహ్నం 3 లేచింది. తోటమాలి చిన్ని ఏడుస్తూ పడుకుందని గంగకి చెప్పడంతో తను కూడా చిన్నిని లేపే ప్రయత్నం చేయలేదు. అభికి మాత్రం సూప్ తాగించి వెళ్ళింది. నిద్ర మేల్కొన్న చిన్నికి తలంతా భారంగా అనిపించింది. ఏడవడం వల్లనేమో తల పట్టేసినట్టుగా ఉంది తనకి. ఇదంతా తనకి కొత్తేమీ కాదు. అందుకే గట్టిగా తల విదిల్చి ఫేస్ వాష్ చేసుకుని కిందకొచ్చి సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది. గంగకి చిన్ని మొహం చూడగానే అర్థమైంది తను నీరసంగా ఉందని. పైగా ఏడ్చింది కదా, మొహం అంతా ఉబ్బినట్టుగా ఉంది. స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని వచ్చి చిన్నికి ఇచ్చింది. చిన్ని అది తీసుకొని థ్యాంక్స్ అమ్మా అని అంది సిప్ చేస్తూ. గంగ నవ్వి వెళ్ళి ఆయిల్ తెచ్చి చిన్ని తల మర్దన చేస్తోంది. చిన్ని అయ్యో నీకెందుకమ్మా శ్రమ అంటున్నా కూడా వినకుండా పర్లేదమ్మా మీరు కాఫీ తాగండి అంటూ చేస్తూ ఉంది. నిజంగానే చిన్నీకి ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది. కాఫీ కప్ అక్కడ పెట్టి చాలా థ్యాంక్స్ అమ్మా అని అంది గంగతో. అయ్యో పర్లేదమ్మా మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఏమైనా తిందురు గాని పొద్దునుంచి ఏమీ తినలేదు కదా, ఇలా అయితే మీ ఆరోగ్యం ఎలా అమ్మా అని అంది గాబరాగా. చిన్ని ఓ నిస్సారమైన నవ్వు నవ్వి నాకేం కాదులే అమ్మా, ఇప్పటికే చాలా సార్లు యమధర్మరాజు నా చేతిలో ఓడిపోయాడు అంటూ రూమ్‌కి వెళ్ళింది. చిన్ని అలా ఎందుకన్నదో ఆమెకి అర్థం కాకపోయినా చిన్ని మనసు లోతుల్లో చాలా బలమైన గాయమే అయ్యిందని మాత్రం ఆమె అర్థం చేసుకుంది. రూమ్‌లోకి వెళ్ళిన చిన్నికి అభి ఎదురుగా కనపడుతున్నంత సేపు ఎంత వద్దనుకున్నా కూడా ఆలోచనలు గతం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలే తనని వెంటాడుతూ అనుక్షణం బాధ పెడుతూ ఉంటే కళ్ళల్లో నీటిని బాధతో బరువెక్కిన మనసుని అదుపు చేయడం క్షణక్షణానికి కష్టమవుతుంది చిన్నికి. కొన్ని గంటల తర్వాత సమయం అర్ధరాత్రి 1 అభి చిన్నీలు మత్తుగా నిద్రపోతున్నారు. కార్తీక్ బుజ్జిని ఎత్తుకొని వచ్చాడు వాళ్ళ దగ్గరికి. బుజ్జి వాళ్ళిద్దరినీ చూసి ఆనందంతో ఏడుస్తోంది. బుజ్జిని గట్టిగా ఏడవనివ్వకుండా కంట్రోల్ చేస్తూ తను కూడా ఇద్దరిని తేరాపారు చూస్తున్నాడు కార్తీక్. బుజ్జి అభి నుదుట ముద్దు పెడితే కార్తీక్ చిన్ని నుదుటన ముద్దు పెట్టాడు. ఇంకా ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి మెలకువ వస్తుందని అక్కడి నుంచి కిందకొచ్చేశారు. హాల్లో ఉన్న కృష్ణ వాళ్ళని చూసి వెళ్దామా ఇంకా అని అన్నాడు. ఇద్దరు ఓకే అని కృష్ణతో బయలుదేరారు. అదే అర్ధరాత్రి సమయం. నిర్మానుష్యమైన రోడ్డులో ఒంటరిగా నడుస్తూ అభి చిన్నీల పైన పగతో రగిలిపోతున్నాడు గోపాల్. ఎంతగా అంచుకున్నా అతని కోపం అణగడం లేదు. ఈసారి అభి చిన్ని తన చేతికి దొరికితే ముక్కలు ముక్కలు కింద నరకాలన్నంత కోపం ఉంది అతని కళ్ళల్లో. ఒంటి నిండా గాయాలతో కుంటుతూ నడవలేక నడుస్తూ చాలా కష్టం మీద ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో డోర్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరా అని అనుకుంటూ వచ్చి డోర్ తెరిచిన గోపాల్ తల్లి నీరసంగా దెబ్బలతో రక్తాలు కారుతూ అర్ధనగ్నంగా తూలుతూ నిల్చున్న కొడుకుని చూసి గగ్గోలు పెట్టింది. భార్య అరుపులకి నిద్రలేచి బయటకు వచ్చిన గోపాల్ తండ్రి నిన్ను వదలను కృష్ణ, నీ చావు నా చేతిలోనే అంటూ స్పృహ కోల్పోతున్న గోపాల్ని పట్టుకుని సోఫాలో పడుకోబెట్టాడు. ఒళ్ళంతా హూనమయ్యి కదిలించిన రక్తం వచ్చేలా కందిపోయి ఉన్న శరీరాన్ని చూస్తూ గట్టిగా ఏడుస్తుంది గోపాల్ తల్లి. గోపాల్ తండ్రి తన ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేసి గోపాల్ కండిషన్ గురించి చెప్పి అర్జెంటుగా రమ్మన్నాడు. డాక్టర్ వచ్చేలోగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బ్రెడ్ ని క్లీన్ చేస్తున్నాడు గోపాల్ ఫాదర్. గోపాల్ తల్లైతే ముక్కు చీదుకుంటూ గోపాల్ని కొట్టిన వాళ్ళకి శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈవిడ శాపనార్థాలు ఫలించాయేమో. అక్కడ కృష్ణ బుజ్జి కార్తీక్ వెళ్తున్న కార్ సడన్ గా పంచర్ అయింది. చెట్టుకు గుద్దుకోబోయిన కార్ త్రుటిలో తప్పించుకొని ఆగింది. లోపలున్న కార్తీక్ బుజ్జి కృష్ణ ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణ కార్తీక్ బుజ్జిని లోపలే ఉండమని దిగి టైర్ మార్చడానికి చూశారు, కానీ స్టెప్నీ లేదు. కృష్ణ షర్ట్ అని అనుకుంటూ తన మేజర్ కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చా ఏంటి ఇలా అవుతోంది అని అనుకుంటూ కార్తీక్ ఫోన్ తీసుకున్నాడు. మేనేజర్ కి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయలేదు. తన డ్రైవర్స్ కి చేస్తూ ఉంటే కనెక్ట్ అవ్వడం లేదు. ఆ టైంలో లిఫ్ట్ అడుగుదామన్నా కూడా ఎవరు అటుగా వచ్చే దాఖలాలు కూడా కనపడడం లేదు. పోనీ బుజ్జి కార్తీక్ పేరెంట్స్ ని కాంటాక్ట్ చేద్దామన్నా వాళ్ళు బయటకు వెళ్తున్నాం, రేపటి వరకు రామని ఇంట్లో చెప్పారు. ఈ టైంలో కాంటాక్ట్ చేస్తే టెన్షన్ పడతారు. కార్ విండోలో నుంచి మోచేతులు బయట పెట్టి వాటిపైన తలపెట్టుకుని కార్తీక్ ని కృష్ణని మార్చి మార్చి చూస్తోంది బుజ్జి. కృష్ణ బుజ్జిని చూసి లోపలికి కూర్చోమ్మా, మంచు పడుతుంది, జలుబు చేస్తుంది మళ్ళీ అని అన్నాడు. బుజ్జి పర్లేదులే కానీ నెక్స్ట్ ఏంటి అని అంది. కృష్ణ బుజ్జిని చూసి ఏమో అన్నట్టుగా పెదవిరిచాడు. కృష్ణ బుజ్జిపై చూపించే కేర్, తనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ని చూస్తుంటేనే తెలుస్తుంది కార్తీక్ కి అతనికి బుజ్జి అంటే ఎంత ప్రేమని. కృష్ణ మనం
గెస్ట్ హౌస్‌కి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి రిటర్న్ వెళ్ళొచ్చు. కానీ అక్కడ చిన్ని మనల్ని చూస్తేనే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని అన్నాడు. కార్తీక్‌ని, బుజ్జిని చూసి ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు కానీ అక్కడే నైట్ అంతా అలా కార్‌లో ఉండడం కూడా పాసిబుల్ కాదు. మరోవైపు చూస్తే ఎవరు అందుబాటులో లేరు. గెస్ట్ హౌస్‌లోనే వేరే కార్ ఉందిగా నిధి. అందులో రిటర్న్ వచ్చేద్దామని అంది బుజ్జి. ఆలోపు చిన్ని మిమ్మల్ని చూస్తేనే మళ్ళీ ఆలోచనలో పడ్డాడు కృష్ణ. నేను వెళ్ళి కార్ తెస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు. వద్దు కృష్ణ. నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. అసలే గోపాల్‌ని కూడా వదిలేసావు. వాడికి ఇప్పుడు అభి, చిన్నిలపైన కాకుండా నీ మీద కూడా కోపం ఉంటుంది కదా అన్నాడు కార్తీక్. పర్లేదు. నేను కొట్టిన దెబ్బలకి వాడు ఈ పాటికే స్పృహ తప్పుంటాడు. ట్రీట్మెంట్ తీసుకొని స్పృహలోకి రావడానికి ఎంత లేదన్నా కూడా ఉదయం పడుతుంది. నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు కృష్ణ. కృష్ణతో కార్తీక్ వెళ్దామన్నా బుజ్జి ఒక్కతే ఉంటుంది. బుజ్జిని అలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలడు? అందుకే బుజ్జి, కార్తీక్ కార్ దగ్గరే ఉన్నారు. కృష్ణ గెస్ట్ హౌస్‌కి వెళ్ళాడు. పగలంతా పడుకోవడం వల్లనేమో చిన్నికి సరిగ్గా నిద్ర పట్టగా మెలకువ వచ్చేసింది. చాలా నెమ్మదిగా లేచి కూర్చుంది. పక్కనే ఉన్న అభిని చూడాలని లేదు తనకి. కనీసం అటు తల కూడా తిప్పకుండా లేచి బాల్కనీలోకి వచ్చింది. చాలా సేపు అందంగా నవ్వుతున్న చందమామని చూస్తూ నిలబడింది. ఎంతసేపు ఉందో తనకే తెలియదు. అభితో తన పెళ్లి తర్వాత అనుకుని ఆ సంఘటనను బయటపెట్టలేక, దాచలేక చాలా నలిగిపోయింది. అప్పటికే తన ప్రెగ్నెన్సీ, అబార్షన్ అని తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిన ఘటనలలో కనీసం తన మానసిక పరిస్థితి కూడా పట్టించుకోకుండా తల్లిదండ్రులతో సహా అందరూ తనని నిందించడంతో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. తనని మోసం చేసి, సమాజానికి బలిచేసి వెళ్ళిపోయిన అభి గురించి మాటైనా తప్పుగా అనని సమాజం తన తప్పు లేకపోయినా నిందిస్తూ ఉంటే ఎదుర్కోలేకపోయింది. సూసైడ్ అటెంప్ట్ చేసింది. చావు కూడా తను సంతోషంగా ఉండడం ఇష్టం లేదేమో, తనని ఆహ్వానించలేదు. ఆ సంఘటనలు అన్నింటి కారణంగా తనకి తెలియకుండానే రోజు రోజుకి అభి పైన ద్వేషం, కోపం పెంచుకుంటూ వచ్చింది. మళ్ళీ జీవితంలో అతన్ని కలవకూడదని అనుకుంది. కానీ మనం ఒకటి నిర్ణయించుకుంటే కాలం మరొకటి నిర్ణయిస్తుంది అన్నట్టుగా తెగిపోయిందని అనుకుంటున్న బంధం మళ్ళీ తనని వెతుక్కుంటూ రావడం, తనే కావాలని కోరుకోవడం తనని ఆశ్చర్యపరిచింది. కానీ ఆ బంధాన్ని తన మనసు ఎప్పటికీ అంగీకరించలేదు. ఎప్పట్లానే తన బాధల్ని పంచుకునే మనిషి కరువై బరువైన భావాలన్నిటినీ మదిలోనే దాచి మౌనాన్ని ఆశ్రయించింది. అన్ని జ్ఞాపకాలు గిర్రున కళ్ళ ముందు తిరుగుతుంటే వస్తున్న కన్నీటిని చెరిపేసి తల తిప్పి కిందకు చూసింది. ఎవరో కార్ పార్కింగ్ వైపు వెళ్తున్నారు. అబ్బాయని తెలుసుకుంది గాని ఫేస్ కనిపించలేదు. ఎవరితను ఈ టైంలో ఏంటి అనుకుంటూ చూస్తోంది. కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు అతను. అంత ధైర్యంగా వచ్చి అర్ధరాత్రి వేళ కార్ తీసుకుని వెళ్తున్న అతన్ని చూసి ఇతనేనా కృష్ణ అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఆలోచన తప్ప ఇంకేమీ చేయగలదు. తన ప్రశ్నలకి సమాధానాలు దొరకవు కదా! అందుకే మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఏడ్చిన మందల్లో ఏమో భారం కొద్దిగా తగ్గినట్లుగా అనిపించింది. టీవీ ఆన్ చేసి చూస్తూ అలాగే సోఫాలోనే పడుకుంది. కృష్ణ కార్ తీసుకుని కార్తీక్‌ని, బుజ్జిని పిక్ చేసుకొని వెళ్ళాడు. కొన్ని గంటల ముందు కార్తీక్, బుజ్జి ఇద్దరూ కృష్ణని కలవడానికి రెస్టారెంట్‌కి వెళ్లారు. బుజ్జిని ఎత్తుకొని వస్తున్న కార్తీక్‌ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణ. అభి, చిన్నీల యాక్సిడెంట్ తర్వాత కృష్ణ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. కార్తీక్ బుజ్జిని ఇష్టపడుతున్నాడని అతనికి తెలుసు. బుజ్జి కూర్చోబెట్టి కృష్ణని పలకరించాడు. పలకరింపులు అయ్యాక కృష్ణ ఎందుకు కలుద్దాం అన్నాడో చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నీని, అభి కలిసినప్పటి నుంచి వాళ్ళపై జరిగిన అటాక్స్ నుంచి గోపాల్, చిన్ని విషయంలో చేసిన మోసాల వరకు అన్నీ మొత్తం చెప్పాడు. అవన్నీ విన్న కార్తీక్, బుజ్జి షాక్ అయ్యి చూస్తున్నారు. నిజానికి గోపాల్ వల్లనే వాళ్ళ జీవితాలు అలా అయ్యాయని అభి, చిన్నీలకు కూడా తెలియదు. కానీ కృష్ణకి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. బుజ్జికి, కార్తీక్‌కి అదే విషయం కృష్ణని అడిగితే గోపాలే చెప్పాడు అని అన్నాడు. బుజ్జికి గోపాల్ మంచివాడు కాదని తెలుసు కానీ మరీ ఇంత నీచుడని అనుకోలేదు. ఫస్ట్‌లో చిన్నీని పెళ్లి చేసుకుంటా అని గోపాల్ ప్రపోజల్ తెచ్చినప్పుడు బుజ్జి అతని గురించి ఎంక్వైరీ చేస్తుంది గుర్తుందా? తన చెల్లికి అంత నరకాన్ని చవిచూపించి పైగా తనని పెళ్లి చేసుకుంటా అని మహానుభావుడిగా నటించిన ఆ గోపాల్ గుర్తు రాగానే పిడికిలి బిగుసుకుంటుంది కార్తీక్‌కి. కానీ కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు కార్తీక్. గోపాల్ ఎందుకు చెప్తాడు? అతను నీకెలా తెలుసు? అని అన్నాడు. కృష్ణ
వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. నేను రోజు పెట్టే టార్చర్ తట్టుకోలేక మొన్ననే అన్నీ చెప్పేశాడు అన్నయ్య చిన్నిని చూపించి అంది బాధగా. చూపిస్తాను కానీ వాళ్ళని మీరు తీసుకెళ్ళకూడదన్నాడు కృష్ణ. ఎందుకన్నాడు ఆశ్చర్యంగా కార్తీక్. ఎందుకంటే చిన్ని అభి ఇద్దరు కలిసి ఉండడానికి ఇదొక మంచి అవకాశం. చిన్ని అభి దగ్గరే ఉంటే త్వరగా మామూలు మనిషి అవుతాడు. ఇద్దరు ఒకే చోట ఉంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం ఉంది. అభి ఏంటో చిన్నికి పూర్తిగా తెలిస్తే తను అభిని యాక్సెప్ట్ చేస్తున్న నమ్మకం నాకుందన్నాడు. కానీ అన్నయ్య తప్పేం లేదు అని చిన్నికి చెప్తే తను అన్నయ్యని ప్రేమిస్తుంది కదా అంది బుజ్జి. అది మనం చెప్పకూడదు బుజ్జి, తనే తెలుసుకోవాలి. ఇదంతా అభినే చేశాడనే భ్రమలో ఉంది. కోర్స్ మనం కూడా ఇన్నాళ్ళు అదే భ్రమలో ఉన్నాం. ముందు చిన్ని దానిలో నుంచి బయటపడాలి. అప్పుడే తను తెలుసుకోగలదు. ఒకవేళ ఇవంతా మనం చెప్పినా తను నమ్మే స్థితిలో లేదు ఇప్పుడు. కార్తీక్‌కి కూడా తెలుసు చిన్ని ఇప్పుడు కనీసం అభి పేరు వినడానికి కూడా ఇష్టపడడం లేదని. ఇప్పుడు ఇవన్నీ చేసింది అభి కాదు గోపాల్ అంటే మేము అభిని తనకి దగ్గర చేయడానికే ఇవన్నీ చెప్తున్నాం అనుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇవన్నీ వాళ్ళు చెప్పే కంటే అసలు తన లైఫ్‌లో ఏం జరిగినా తను తెలుసుకోవడమే కరెక్ట్ అనిపించింది. కృష్ణ చెప్పిన దాంతో అంగీకరించి అక్కడి నుంచి గోపాల్ దగ్గరికి వెళ్లారు. గోపాల్ కృష్ణ కస్టడీలోనే ఉన్నాడు. యాక్సిడెంట్ జరిగిన వారానికే కృష్ణ గోపాల్‌ని పట్టుకున్నాడు. గోపాల్‌కి బుజ్జి, కార్తీక్ ఇద్దరు తమ కోటా ఇచ్చేశాక కృష్ణ చైర్ లాక్కొని వాడి ముందు కూర్చున్నాడు. గోపాల్ దెబ్బలకి బాధపడుతూనే నిన్ను వదలనురా అన్నాడు కోపంగా. నువ్వేం పీక్కుంటావో పీక్కో, అలాగే నీకో చిన్న సర్ప్రైజ్ రోయ్ చూస్తావా అని అన్నాడు కృష్ణ. గోపాల్ అర్థం కాక చూస్తుంటే తన ఫోన్లో డాక్టర్ అభిని ట్రీట్ చేస్తుంటే చిన్ని పక్కన నిల్చొని ఉన్న వీడియో తీసి చూపించాడు. అది చూసి గోపాల్ వీళ్ళు బ్రతికే ఉన్నారా అన్నాడు ఆశ్చర్యంగా. ఇన్ని మోసాలు చేసిన నువ్వే బ్రతుకున్నావు. అందరి మంచి కోరుకునే వాళ్ళెలా చేస్తారనుకున్నావురా అంది కోపంగా బుజ్జి. గోపాల్ తూలుతూ నా చేతిలో మళ్ళీ చావడానికే బ్రతికారా వీళ్ళు అనుకున్నాడు కసిగా. నీకు చావు ముహూర్తం పెట్టకుండా వాళ్ళు ఎక్కడికి పోతారా అని కోపంగా ఇంకో 2 పీకాడు కృష్ణ. కృష్ణ కష్టంగా కార్తీక్ నాపి వాణ్ణి కట్టేసి కార్ డిక్కీలో వేశాడు. అప్పటికే డిన్నర్ టైం కావడంతో తినేసి గెస్ట్ హౌస్ కి బయలుదేరారు. మధ్యలో గోపాల్ని రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అక్కడికి చేరుకుని వాళ్ళు వచ్చిన విషయం చిన్నికి తెలియకుండా ఉండాలని పని వాళ్ళని ఆదేశించి చిన్ని నిద్రపోయే వరకు కష్టంగా వెయిట్ చేశారు. ప్రస్తుతం కారులో వెళ్తున్న బుజ్జికి చాలా రోజుల తర్వాత ప్రశాంతత చేకూరింది. నిద్ర వస్తుంటే హాయిగా పడుకుంది. కృష్ణ బుజ్జి పడుకోవడం చూసి కార్ సైడ్ కాపి కార్తీక్ ని వెనక్కి వెళ్ళమన్నాడు. బుజ్జికి సపోర్ట్ గా కార్తీక్ కొంచెం షాక్ అయినా తను కూడా బుజ్జికి దగ్గర ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి మాట్లాడకుండా వెళ్లి బుజ్జి తలని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. కృష్ణ వాళ్ళని చూసి నవ్వుతూ కార్ డ్రైవ్ చేశాడు. కార్తీక్ తో అంత నైట్ బుజ్జిని బయటికి పంపించడానికి ఆనంద్ అవని ఒప్పుకున్నప్పుడే కృష్ణకు అర్థమైంది ఇంట్లో కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదని. అలాగే అతను ఎంత మంచివాడు కాకపోతే బుజ్జిని ఎంతో ఒంటరిగా పంపించడానికి ఒప్పుకున్నారు. తన పైన ఇంట్లో వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో కూడా తెలిసింది. కృష్ణ ఇద్దరిని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ నైట్ కార్తీక్ బుజ్జిని రూమ్ లో పడుకోబెట్టి కృష్ణ కార్తీక్ మాట్లాడుకుంటూ పడుకున్నారు ఇద్దరు హాల్లోనే. తర్వాత రోజు చిన్నికి కాఫీ తెచ్చిన గంగ సోఫాలను నిద్రపోతున్న చిన్నిని చూసి టీవీ ఆన్ లోనే ఉండడం చూసి అలానే పడుకున్నట్టుంది అనుకుని టీవీ ఆఫ్ చేసి చిన్నిని లేపింది. చిన్ని లేచి కూర్చొని గంగని చూసింది. గంగ కాఫీ చిన్ని చేతికిస్తూ ఫ్రెష్ అయ్యిరా అమ్మా అని వెళ్ళిపోయింది. చిన్ని అలాగే అన్నట్టు తలూపి కాఫీ తీసుకొని పక్కన పెట్టి అభిని చూస్తూ కూర్చుంది. చాలా సేపటికి ఒక నిర్ణయానికి వచ్చి కాఫీ తాగేసి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. కిందికి వెళ్లి గంగతో వేడి నీళ్లు కాచి పించుకొని వచ్చి అభిని క్లీన్ చేసింది. బెడ్షీట్ మార్చి కొత్త వేసింది. సూప్ తెచ్చి తాగించి మూతి తుడిచి బౌల్స్ అన్ని తీసుకెళ్లి కింద పెట్టింది. చిన్నిలో వచ్చిన మార్పుకి గంగ తోటమాలి తాత ఆశ్చర్యంగా చూస్తున్నారు. అభి కోసం చిన్ని అవన్నీ చేస్తుందని, ఇలా అయినా అభికి దగ్గరవుతుందని సంతోషిస్తున్నారు. ఉదయం నుంచి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు చిన్ని. గంగ మాట్లాడించినా అంటుంది తప్ప మరో మాట లేదు. ఇది ఎవరు గమనించలేకపోయారు. డాక్టర్ వచ్చి అభిని చెక్ చేసి వెళ్ళాడు. తర్వాత ఉదయం కృష్ణ ఇంటి నుంచి ఇంటికి బయలుదేరి ఇంట్లో అందరికీ అభి చిన్నిల కోసం కొన్నాళ్ళు వెయిట్ చేయాలని చాలా కష్టంగా అందరినీ కన్విన్స్ చేయగలిగాడు కార్తీక్ బుజ్జి. రోజు రోజుకి అభి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కి డాక్టర్ తో చిన్ని కూడా సంతోషించడం డాక్టర్ తనకి పంపించిన వీడియో ద్వారా చూస్తూనే ఉన్నాడు కృష్ణ. అలాగే ఆ వీడియోని కార్తీక్ బుజ్జిలకు కూడా షేర్ చేయడం, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి అవి చూపించడం, అందరూ చిన్నీలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోవడం, సంతోషించడం జరుగుతున్నాయి. కానీ చిన్నీలో ఇంత సడన్ గా ఈ మార్పు బుజ్జికి అనుమానంగా ఉంది. కానీ అభి హెల్త్ ఇంప్రూవ్మెంట్ గురించి డాక్టర్ చెప్పినప్పుడు చిన్ని కళల్లో కనపడే సంతోషం చూస్తే తన అనుమానం నిజం కాదేమో అనే సందేహం కూడా కలుగుతుంది బుజ్జికి. ప్రతిరోజు అభి చిన్నీల హెల్త్ గురించి తెలుసుకుంటూ మరోవైపు గోపాల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు కృష్ణ. కృష్ణ తనపై చూపించే కేర్, లవ్ తో హ్యాపీగా ఉంటూ అభి త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ రోజులు గడుపుతోంది రియా. అందరూ అభి చిన్నీల ఇంటికి తిరిగి వచ్చే రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలా వారం రోజులు గడిచాయి. గోపాల్ చాలా వరకు గాయాల నుంచి కోలుకున్నాడు.
ఈ వారం రోజుల్లో ప్రతి క్షణం అభి చిన్నిని చంపే ముందు ఆ కృష్ణగాడికి తనేంటో చూపించాలనుకుంటూ తండ్రితో కలిసి పన్నాగం పన్నుతున్నాడు. చిన్ని ఫ్రెష్ అయి వచ్చి వేడి నీళ్లతో అభిని క్లీన్ చేస్తుంది. వారం రోజుల్లో చిన్ని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్ని అభి ఫేస్ తుడిచి ఫ్యాన్ ఆన్ చేసింది. చల్లగా అభి మొహానికి ప్రశాంతంగా గాలి తాగుతుంటే నెమ్మదిగా చేతివేలు కదిలించాడు. చిన్ని అది గమనించలేదు. బౌల్ తీసి పక్కన పెట్టి బెడ్షీట్ సరిగ్గా సెట్ చేస్తుండగా అభి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అంతా మసక మసకగా ఉంది. పైన సీలింగ్ చూస్తూ తనెక్కడున్నాడో అర్థం కాలేదు. నెమ్మదిగా జరిగిపోయిన ఒక్క విషయం గుర్తు రావడం మొదలుపెట్టింది. కారులో వెళ్తుండగా సడన్ గా లారీ వచ్చి గుద్దేయడం, కార్ పల్టీలు కొట్టుకుంటూ దూరంగా ఎగిరిపడ్డం. ఆ ప్రాసెస్ లోనే చిన్ని తల డోర్ కి కొట్టుకోవడంతో తలకి బలంగా గాయమైంది. కాలు ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ తల కొట్టుకోబోతుంటే దగ్గరికి తీసుకుని పదవ పట్టుకున్నాడు. చిన్నికి తగిలాల్సిన దెబ్బలన్నీ అభికి తగిలాయి. చిన్నికి గాయాలు కాకుండా తను అడ్డుపడుతూ కారులో ఇరుక్కుపోయిన చిన్నిని చాలా కష్టంగా బయటకు తీసి తలకి కాళ్ళకి దెబ్బ తగిలినా పట్టించుకోకుండా తనని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. సిటీకి దూరంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తమకు సహాయపడేవారు ఎవరూ కనపడలేదు. చిన్నిని అలా చూస్తుంటే అభికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. అలాగే తనని ఎత్తుకొని నీకేం కాదే అంటూ ఏడుస్తూ కష్టంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాడు. అభి తల్లో నుంచి రక్తపు బొట్టు చిన్నిపోయి పడుతుంటే తూలుతూ అభిని అలాగే చూస్తూ ఉంది. అభికి తనపై ఎంత ప్రేముందో చిన్నికి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ క్షణంలో కూడా అభి తనకి చేసిన అన్యాయం గుర్తొచ్చి భారంగా శ్వాస తీసుకొని స్పృహ కోల్పోయింది. ఒక గుడారం లాంటిది కనపడితే అక్కడికి వెళ్ళిన అభి ఇంకా కంట్రోల్ చేసుకోలేక స్పృహ తప్పాడు. చిన్ని బాధపడడం గుర్తొచ్చి చిన్ని చిన్ని అంటూ చుట్టూ చూశాడు. అభి గొంతు విన్న చిన్ని ఆశ్చర్యంగా చూసింది. అభి చిన్నిని చూసి కంగారుగా లేచి దగ్గరికి వెళ్ళి మోహన్ దోసిట్లోకి తీసుకొని నీకేం కాలేదు కదా అన్నాడు. చిన్ని తేరుకొని సంతోషంగా చూసింది. తనని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. చిన్ని ఇబ్బందిగా అలానే ఉండిపోయింది. అభి చాలా సేపటికి నెమ్మదిగా తనని వదిలి తీక్షణంగా చూశాడు. గాయాలన్నీ తగ్గాయి. అభి చిన్ని నుదుటన ముద్దాడి మరోసారి హత్తుకున్నాడు. డాక్టర్ చెకప్ చేయడానికి వచ్చి అభి చిన్నీలను అలా చూసి సంతోషించి డోర్ కొట్టాడు. అభి చిన్నీని వదిలి డోర్ వైపు చూశాడు. డాక్టర్ లోపలికి వస్తూ హౌ ఆర్ యూ మిస్టర్ అభి అన్నాడు. అభి ఫైన్ డాక్టర్ అన్నాడు. డాక్టర్ అభిని బెడ్ పైన కూర్చోబెట్టి చెకప్ చేసి యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ అన్నాడు. అభి థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. నాకు కాదు మిస్టర్, మీరు మీ మిస్సెస్ కే థ్యాంక్స్ చెప్పాలి. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. తన వల్లనే మీరు ఫాస్ట్ గా రికవర్ అయ్యారు అన్నాడు చిన్నిని చూసి. అభి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ను. తను నా వైఫ్ అని మీకెలా తెలుసు అన్నాడు. చిన్నికి కూడా ఈ అనుమానం ఉంది కాబట్టి డాక్టర్ని చూసింది. మీకే తెలుస్తుంది మిస్టర్, టేక్ కేర్ బాయ్ అని వెళ్ళిపోయాడు డాక్టర్. అభి హ్యాపీగా చిన్నిని చూశాడు. చిన్ని తన కోసం చేసిందంటే నమ్మలేకపోతున్నాడు. చిన్నిలో మాత్రం ఏ భావం లేదు. చాలా నార్మల్ గా చూస్తోంది. అభి చిన్నిని చూసి ఆ రూమ్ అంతా చూశాడు. అది చూసి షాక్ అయి ఇది వాడి ఇల్లేనా, కానీ ఇక్కడికి ఎలా వచ్చాం అనుకుంటూ మనం ఎక్కడున్నాం అన్నాడు చిన్నితో. చిన్ని తెలియదన్నట్టు పెదవి విరిచింది. అభి తనని వింతగా చూస్తూ బయటికి వెళ్ళాడు. చిన్ని అక్కడే సోఫాలో కూర్చుంది. బయటికి వెళ్ళిన అభికి గంగ ఫోన్ తో పాటు ఒక బ్యాగ్ కూడా ఇచ్చింది. అభికి గంగని చూడగానే అర్థమైపోయింది ఇదంతా కృష్ణగాడి పని అని. నవ్వుతూ ఎలా ఉన్నావమ్మా అన్నాడు. మీరు కృష్ణబాబు ఉండగా నాకేంటి బాబు, బాగున్నాను. మీరు మళ్ళీ మామూలు మనిషి అయినందుకు చాలా సంతోషం బాబు అంది. అభి నవ్వి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వాడేనా అన్నాడు. అవును బాబు అంది. అభి సరే అని అవి తీసుకొని లోపలికి వస్తూ ఫోన్ల నుంచి కృష్ణకు కాల్ చేశాడు. ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తున్న కృష్ణ వెంటనే లిఫ్ట్ చేసి మనీ అని గట్టిగా అరిచాడు. కృష్ణ ఒడిలో ఉన్న రియా అతని హ్యాపీనెస్ ని చూసి నవ్వుతూ మెడ చుట్టూ చేతులేసి కూర్చుంది. అభి బ్యాగ్ టేబుల్ పై పెట్టి సోఫాలో చిన్ని పక్కన సెటిల్ అయి కిట్టు అన్నాడు అంత ఎగ్జైట్మెంట్ తో. చిన్ని ఆశ్చర్యంగా చూసింది అభిని. తనకి మాత్రం అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఏదో దొంగను బంధించినట్టు బంధించి ఉంచాడు. అభి అలా లేచాడో లేదో చూడు ఫోన్ తెచ్చిచ్చాడు అనుకుంది కోపంగా. కృష్ణ నవ్వుతూ ఐఎమ్ సో హ్యాపీరా అన్నాడు. థ్యాంక్స్ రా అన్నాడు చిన్నిని చూసి. అభి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడో తెలిసిన కృష్ణ రేయ్ తను నా వదినరా, నా బాధ్యత అన్నాడు నవ్వుతూ. చిన్నికి అవాచన అయ్యాక అభి డల్ గా ఉన్న సిచ్యువేషన్ లో కృష్ణ బలవంతం చేయడంతో అభికి చిన్ని గురించి చెప్పక తప్పలేదు. అందుకే కృష్ణ చిన్నిని వదిన అన్నా కూడా అభికి డౌట్ రాలేదు. అభి అందంగా నవ్వేశాడు. తనకి చాలా నచ్చింది కృష్ణ చిన్నిని వదిన అనడం. ఎప్పుడు వస్తావన్నాడు. నేను రావడం లేదురా, అలాగే మీరు కూడా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అభి ఎందుకన్నాడు వింతగా. అంతేరా, అది కొన్ని రోజులు వెయిట్ చేయి తెలుస్తుంది. నన్ను ఇంకేం అడగొద్దన్నాడు. ఏ రీజన్ లేకుండా కృష్ణ అంత స్ట్రిక్ట్ గా ఉండడని అభికి తెలుసు. అందుకే ఎక్కువగా ఏం అడగలేదు. దాని గురించి అని మాత్రం అన్నాడు. వదిన నా మీద పిచ్చ కోపంలో ఉంది అనుకుంటా అన్నాడు. అభి కోపంతో ఎర్రబడిన చిన్ని మొహం చూసి చాలా అన్నాడు నవ్వుతూ. ఒకసారి ఫోన్ ఇవ్వన్నాడు. అభి ఫోన్ చిన్నికి ఇచ్చాడు. చిన్ని ఎవరన్నట్టు చూసింది. ఇందాక అభి కిట్టు అని పిలవడం వింది కదా, అభి మాట్లాడన్నాడు. చిన్ని ఫోన్ స్క్రీన్ పైన పేరు చూపించి అక్కడ నంబర్ మాత్రమే ఉంది. స్పీకర్ ఆన్ చేసి పెట్టింది. అటువైపు కృష్ణ మాట్లాడుతూ సారీ వదిన అన్నాడు. వదిన అనగానే ఉలిక్కి పడింది. వదినేంటి, అసలు ఎవరు మాట్లాడేది అంది కోపంగా.
అభిని చూస్తూ, ఓ సారీ, నా పేరు కృష్ణ, అభికి తమ్ముడు లాంటి వాణ్ణి అని అన్నాడు. చిన్ని, అయితే వదిన అంటావా అని అంది కోపంగా. అన్న భార్యని మా ఊర్లో వదిన అనే అంటారు వదిన అన్నాడు కృష్ణ. అభి నవ్వుతున్నాడు వాళ్ళ సంభాషణ వింటూ. చిన్ని, ఇలా తిక్కతిక్కగా మాట్లాడే వాళ్ళని మా ఊర్లో పిచ్చోళ్ళు అంటారనింది కోపంగా. కృష్ణ షాక్ అయ్యాడు చిన్ని పాప కౌంటర్కి. అభి అందంగా స్వచ్ఛమైన నవ్వు నవ్వేశాడు. పర్లేదులే, అలానే అనుకో గాని నీకు మాత్రం బోలెడు సారీలు అన్నాడు. ఇప్పటి వరకు తనను బందీగా ఉంచినందుకు చెప్తున్నాడు అనుకుని కోపంగా సైలెంట్ గా ఉంది. హలో అన్నాడు. అటువైపు రియాక్షన్ లేకపోయేసరికి చిన్ని ఫోన్ అభికి ఇచ్చేసింది. తనకి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని చాలా ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడే వెళ్ళిపోవాలన్నది కూడా. అభి చిన్ని కోపం చూసి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో రియా మాట్లాడుతూ చిన్ని అంది. చిన్నికి లేడీ వాయిస్ వినపడినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అభి రియా వాయిస్ విని హ్యాపీగా రియా అన్నాడు. ఉలికిపడింది రియా పాప. అభి నోటి నుంచి రియా పేరు వినగానే ఆశ్చర్యంగా చూసింది చిన్ని. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.